మా ఇంట్లో వినాయక చవితిని ముచ్చటగా 3 సార్లు అయితే జరుపుకున్నామన్నమాట. మా వారికి మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు 2 సార్లు పూజ చేసుకునేటప్పుడు కలకత్తాలో, కాశ్మీర్‌లో ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అనుకోకుండా ఇంటి దగ్గరే ఉండడం, అలాగే అనుకోకుండా మా వినాయకుడు కూడా ఇంటికొచ్చి మాతో పూజలు అందుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏం చేస్తాం, ఎవరొచ్చినా సరే మనకిష్టమైన వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరంటారు కదా! సో, కైలాసం నుంచి కంటిన్యూస్‌గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఎవరికనుకుంటున్నారా? మా బొజ్జ గణపతికేనండి. ఏం చేస్తే ఇంక నిమజ్జనానికి టైం అయింది, నన్ను విడిచిపెడితే మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తానని చెప్పేసరికి ఇంక సరే అని రెడీ అవుతున్నాము. ఇంక వినాయకుడు అన్నారు, ఎలాగో నన్ను విడిచిపెడుతున్నారు, 2 స్టెప్పులు వేస్తే తప్ప అనేసరికి మా బాబు స్టెప్పుల మీద స్టెప్పులు వేస్తున్నాడు అనమాట. వినాయకుడిని గుడ్ బై చెప్పే టైం వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుసుకుంటామని ఒక చిన్న ఆనందంతో అయితే ఇప్పుడు నిమజ్జనానికి పంపిస్తున్నాము. మాకున్న సిచ్యువేషన్స్ వల్ల ఈ వినాయక చవితి లాంగ్ వీడియో అయితే షూట్ చేయడానికి అవ్వలేదు, కానీ మంచి వీడియో షార్ట్ బై షార్ట్ అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మా వినాయక చవితి పూజను చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. బాయ్.